విశాఖపట్నం నార్త్ నియోజకవర్గం చాలా ఆసక్తికర రాజకీయాలకు వేదిక. 2008లో ఈ నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ వరుసగా గెలిచాయి. 2019లో ఉత్తర నియోజకవర్గం నుంచి గెలిచిన టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. స్పీకర్ తన రాజీనామాను ఆమోదించారు. మారిన రాజకీయ పరిణామాల రీత్యా ఈసారి గంటా శ్రీనివాసరావు భీమిలి నుంచి పోటీకి దిగారు. మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుల్లో భాగంగా ఈసారి సీటును బీజేపీకి దక్కింది. మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి కేకే రాజు బరిలో నిలిచారు. మారిన రాజకీయ లెక్కల్లో ఈసారి విశాఖ నార్త్లో గెలిచేదెవరు? గ్రౌండ్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే 19:2లో వచ్చినటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం. లేటెస్ట్ రిపోర్ట్ 19:2 సర్వే అంచనాలను చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి 12వ తారీఖున చేసిన 19:1 సర్వేలో విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో వచ్చినటువంటి అంచనాలు ఎలా ఉన్నాయో ఓసారి వెనక్కి వెళ్ళి గుర్తు చేసుకుందాం. 19:1 సర్వే ప్రకారం విశాఖ నార్త్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 48%, అప్పట్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రొజెక్ట్ అయినటువంటి గంటా శ్రీనివాసరావుకు 42% ఓట్లు వచ్చే అవకాశాలు కనిపించాయి. అదే సమయంలో ఇతరులకు 10% ఓట్లు దక్కే అవకాశం ఉన్నట్లుగా అప్పట్లో చేసినటువంటి 19:1 సర్వేలో తేలింది. పూర్తి స్థాయిలో అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైనటువంటి విశాఖపట్నం నార్త్ సెగ్మెంట్లో 19:2 సర్వేలో భాగంగా వచ్చినటువంటి అంచనాలను ఇప్పుడు ఒక్కసారి పరిశీలిద్దాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే విశాఖ నార్త్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 47% ఓటింగ్ కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగినటువంటి విష్ణుకుమార్ రాజుకు అనుకూలంగా 46% ఓట్లు దక్కే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. ఇతరులకు 7% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా 19:2 సర్వేలో తేలింది. ఈ రెండు సర్వేల మధ్య ఈ నియోజకవర్గంలో జనం యొక్క అభిప్రాయం ఎందుకు ఎలా మారింది? వైసీపీ, టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జ్ పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలిద్దాం. విశాఖపట్నం నార్త్ సెగ్మెంట్లో 19:1 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి కమ్మిల కన్నప్పరాజు ఉరఫ్ కేకే రాజుకు 48% ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తెలిస్తే, తాజా సర్వేలో 47% ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లుగా తేలింది. అటు 19:1 సర్వే టైంలో విపక్షాల మధ్య పొత్తులు ఖరారు కాకపోవడంతో నాడు టీడీపీ అభ్యర్థిగా ప్రొజెక్ట్ అయిన గంటా శ్రీనివాసరావుకు 42% ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తెలిసింది. అయితే తాజాగా పొత్తులు కుదిరాక బీజేపీకి ఈ సీటు దక్కింది. ఇప్పుడు బరిలో ఉన్న విష్ణుకుమార్ రాజుకు 19:2 సర్వేలో 46% ఓటు షేర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇతరులకు గత సర్వేలో 10% ఓట్లు, తాజా సర్వేలో 7% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఓవరాల్గా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైసీపీ, బీజేపీ మధ్య టఫ్ ఫైట్ కనిపిస్తోంది. ప్రస్తుత పరిణామాల ప్రకారం స్వల్ప ఎడ్జ్ వైసీపీ వైపు ఉంది. రెండు సర్వేల్లో విశాఖపట్నం నార్త్ సెగ్మెంట్లో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ముందుగా ఈ నియోజకవర్గంలో జనంలో వైసీపీ అభ్యర్థి కేకే రాజుకు పాజిటివ్ ఇమేజ్ కంటిన్యూ అవుతోంది. అర్హులకు సంక్షేమ పథకాలు అందడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్. పార్కుల అభివృద్ధి, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుపై నియోజకవర్గంలో సంతృప్తి వ్యక్తమవుతోంది. 8%గా ఉన్న ముస్లింల ఓట్లు వైసీపీ వైపు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. విపక్షాల కూటమి బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. 13%గా ఉన్న క్షత్రియ కమ్యూనిటీ ఓట్లు బీజేపీ వైపు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే విశాఖపట్నం నార్త్ నియోజకవర్గంలో వైసీపీ, బీజేపీ మధ్య టఫ్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది. పోలింగ్ తేదీ నాటికి స్వింగ్ ఓటర్లే కీలకం కాబోతున్నారు. ప్రస్తుత పరిణామాల ప్రకారం వైసీపీకి స్వల్ప ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది.